హలో గైస్, మరి జూన్లో అయితే మనకు 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినాయి. మా ఇంటి బంగారం పర్వాలేదు, పెద్ద అయితే ఇంకా విపరీతమైన బ్లాక్ బస్టర్ అయింది ఇంకా. సో ఆ మాదిరిగా జూన్ నెల 2 సినిమాలతో సోలో రిలీజ్ వచ్చేసి మంచిగా కలెక్షన్స్ పరంగా కానీ ప్రాఫిట్స్ పరంగా కానీ ఒక మంచిగా వాళ్ళకైతే జరిగినాయి. మరి ఇప్పుడు జూలై సంగతి ఏంటి? సో జూలైలో ఏ సినిమాలు రాబోతున్నాయి? సో ఫస్ట్ మాట్లాడాల్సింది లిస్ట్లో నెంబర్ 1 ఉన్నది రావ్ బహదూర్. అంటే ఈ టైటిల్ వినడానికి కూడా మనకి ఏదోలా ఉంది. బట్ ఈ సినిమా హ్యాండిల్ చేస్తున్న 2 పర్సన్స్, ఒకటి సత్యదేవ్, ఇంకొకటి మన వెంకటేష్ మహా. సో వెంకటేష్ మహా గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా ఆ రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలని కూడా ఊపేసిందనమాట. 4 ప్యారలల్ స్టోరీలను తీసుకొచ్చి ఆ మొత్తం 4 స్టోరీలు కూడా ఒకే పర్సన్కి సంబంధించినవి అని ఒక ట్విస్ట్ రివీల్ చేశాడు. ఇంకంతే, ఐ థింక్ 2 కోట్లతోనో ఎంతో ఆ సినిమా బడ్జెట్ పెట్టుకొని తీస్తే 50 కోట్ల కలెక్షన్ చేసిందనమాట. సో విచ్ ఈస్ ఫినామినల్ అని చెప్తాను. వెంకటేష్ మహా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. కాకపోతే ఆయన తర్వాత సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపసి అని చెప్పి ఒక రీమేక్ వెళ్ళాడు. ఇట్స్ ఓకే. హౌఎవర్ మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్తో ట్రైలర్ చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బట్ జూలై నెల మొత్తంలో ఏదైనా ఒక సినిమా కోసం వెయిట్ చేస్తున్నానంటే అది దీనికోసమే. రెండో చూసుకుంటే నాగబంధం. సో ఈ సినిమాతో ట్రైలర్ ఆల్రెడీ చూశాను గైస్. చాలామంది హైప్ ఇస్తున్నారు. మరి నాకు హైప్ అయితే ఎక్కట్లేదు కానీ చాలామంది సో సినిమా ఆ బడ్జెట్తో నిర్మిస్తున్నారు, అది ఇది విఎఫ్ఎక్స్ వేరు, టెక్నీషియన్స్ వేరు, అది హీరో అంతా మళ్ళీ కొత్త వాళ్ళు అనమాట. మరి తెలుగు సినిమానా, కన్నడ సినిమానా, తమిళ్ సినిమానా అసలేం అర్థం కావట్లా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సినిమా అనేది కూడా నాకు ఒక క్లారిటీ లేదనమాట. సో హౌఎవర్ జూలై స్టార్టింగ్లోనే ఈ 2 సినిమాలు రాబోతున్నాయి. జూలై 3వ తేదీనే నాగబంధం రిలీజ్ అవుతుంది, రావ్ బహదూర్ కూడా మనకు రిలీజ్ అవుతుంది. బట్ కంపేరింగ్ టు రావ్ బహదూర్ సినిమా, మనకి నాగబంధం అనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. జూలై 10th చూసుకుంటే లెనిన్ అనే సినిమా అయితే వస్తుంది. యాక్చువల్లీ కొన్ని రోజుల క్రితం పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పి ఒక న్యూస్ అయితే వదిలారు. మరి అది ఎంతవరకు నిజం, అది ఏమైనా జూలై 10th అది రిలీజ్ అవుతుందా లేదా అది కూడా చూడాలి. లెనిన్ తాలూకు మనకి ట్రైలర్లు ఇవన్నీ చూసాం, అదే టీజర్లు ఇవన్నీ చూసాం. పెద్దగా లేదు, నార్మల్గానే ఉంది. సో అయ్యగారు ఏదో ట్రై చేస్తున్నారు. అప్పుడప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు ఆయన డెబ్యూట్ ఇచ్చారు అఖిల్ అనే సినిమాతో. ఈ రోజుకి ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఒక హిట్ కూడా పడలేదు, కనీసం ఒక యావరేజ్ సినిమా కూడా పడలేదు పాపం. చూద్దాం మరి దేవైనా మనకి ఆయనకి కంబ్యాక్ ఇస్తుందో లేదా. జూలై 17 చూసుకుంటే ద ఒడిసీ, మన క్రిస్టోఫర్ నోలాన్. ఆయన సినిమాలు బాగుండవు అని పక్కన పెడితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంటుంది. సో ఒక ఓపెన్ హేమర్ కానీ సో ఉన్నాయి కొన్ని సినిమాలు, నేను అంతగా చూడలేదు కానీ బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. బట్ ఈ ఫిలిం మీద అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి గైస్. ఎందుకంటే ఈయన ఆల్మోస్ట్ 4 to 5 years ఎంతో గ్యాప్ తీసుకున్నాడని విన్నాను. ఓన్లీ స్టోరీ రైటింగ్కి అంత టైం తీసుకొని ఇదంతా చేయడం జరిగిందని విన్నాను. సో చూద్దాం. దీంతో టికెట్ ప్రైజెస్ కూడా ఇండియాలో రిలీజ్ చేశారు. బట్ ఒక్కొక్క టికెట్ 1700 నుంచి 1800 రేంజ్లో పెట్టారు, చాలా ఎక్కువ. మరి ఒడిస్సా సినిమా వచ్చేసి జూలై 17వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ గ్యాప్లో జూలై 9న మనకి మన మంగాపురం అని చెప్పి ఒక సినిమా వస్తుంది. ఏంట్రా టైటిల్ ఎలా ఉందంటారా? మన మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి, సో RX100, సో దాంతోపాటు మంగళవారం డైరెక్టర్. 2 సినిమాలు కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. ఇంకొక సినిమా వచ్చింది మహాసముద్రం అనే, అది కొంచెం యావరేజ్ అయింది కానీ బట్ ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఫ్యాంటాస్టిక్ కాన్సెప్ట్ అది. బట్ ఈ డైరెక్టర్ ఏంటంటే ఒక రెగ్యులర్ సినిమాలు తీయడు గైస్. విలేజెస్లోనే ఎక్కువ సెటప్ స్టోరీ అంతా కూడా ఉంటుంది. మొత్తం రా అండ్ రస్టిక్ ఉంటుంది అనమాట. నాకైతే ఈ సినిమా మీద కాదు డైరెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మంగాపురం అనే సినిమా కూడా జూలై 9th వస్తుంది, అది కూడా చూద్దాం. సో ఓవరాల్గా అయితే మిగతా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బట్ నోటెడ్ సినిమాలు అయితే ఈ 5. సో రావ్ బహదూరు, నాగబంధం, లెనిన్, మంగాపురం, ద ఒడిస్సీ. సో 5 సినిమాలు జూలైలో రాబోతున్నాయి గైస్. మరి మీ ఫేవరెట్ ఏంటి అది కూడా చెప్పండి.